ఫతేగాన్పేటలో ఉన్న కలాన్ మస్జిద్. ఇది చాలా ప్రసిద్ధి చెందిన మస్జిద్ ఇది. అలాగనే దీంట్లో ఖబరస్థాన్ గాని ఉంది. ఈ యొక్క మసీదు, ఈ ఖబరస్థాను కొన్ని వేల మంది పెద్దలు ఎవరైతే దేవుడి దగ్గర సన్నిధిలో చేరిపోయారో వాళ్ళందరూ కానీ ఇక్కడ, మా తల్లిదండ్రులు కానీ ఇక్కడే ఇదే శ్మశానంలో ఉన్నారు. ఈ మసీద్కి, ఈ స్థలానికి మాకందరికి అంత అటాచ్మెంట్, నాతో పాటు చాలామంది అనుబంధం ఇక్కడ. మరి ఇక్కడ చనిపోయిన తర్వాత ఎవరైతే కుటుంబాలు బాడుగిళ్ళల్లో అలాగనే అపార్ట్మెంట్స్లో ఉన్నారో వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అది ఒక కమ్యూనిటీ అని కాదు, అన్ని కమ్యూనిటీలకి. సో ఈరోజు గతంలో లాగా ఆ ఆత్మీయ బంధాలు అవన్నీ లేవు. ఎక్కువ చాదస్తాలు, పట్టింపులు ఎక్కువైపోయాయి. ఏ రిలీజియన్ కానీ ఒక్కసారి భగవంతుడి దగ్గర చేరిపోయారంటే ఆ యొక్క బాడీకి అంత మర్యాద, గౌరవం, అంత నిష్టగా చూడాలి. అది పోయి ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు అనే చెప్పే పరిస్థితులకు వచ్చేసాం. తెలియక, అవగాహన లేక ఇది. అయితే ఈరోజు అటువంటి సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయని చెప్పి ఈ యొక్క కలాన్ మసీద్లో జనాజా గుసుల్ఖానా, అంటే గుసుల్ఖానా అంటే స్నానాల గది, హమాం అలా కాదు, ఇవన్నీ గుసుల్ఖానా. జనాజా అంటే చనిపోయిన యొక్క బాడీని ఇక్కడ పెట్టి దానికి కావాల్సిన అంత్యక్రియ ఏర్పాట్లు చేసేదానికి. అదేవిధంగా వచ్చిన ఎవరైనా వాళ్ళ గెస్టులు ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర కానీ ఇక్కడ కూర్చొని చేసుకోవడానికి ఒక మంచి ఏర్పాటు చేశారు. దీనికి ఎస్బిటి చాన్బాషా గారు స్వయాన తన దగ్గరుండి ఇది కట్టడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు చల్లగా చూడాలి, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి తెలియచేస్తూ, మరి 2014-19లో కానీ మన వైశ్య సోదరులు ఒకసారి వచ్చారు, మాకు స్థలం ఇస్తే మేము కట్టుకుంటామని, కర్మతంత్ర ఇవన్నీ చేసుకుంటామని చెప్పి, కర్మ కార్యక్రమాలన్నీ చేసుకుంటామని చెప్తే మనం బోడిగాడు తెర దగ్గర ఉండే స్థలం ఇచ్చాము. మీరు ఒక్కరే కట్టుకుంటే ఎట్టా, ప్రతి ఒక్కరు వచ్చి ఒక కులానికి ఒకరు వచ్చి అడిగితే స్థలాలు ఇవ్వాలంటే కుదరదు కదా. మీరు ఒక పని చేయండి, మీరు ఏది కట్టుకుంటారో అలాగనే ఇంకోటి కట్టండి, ట్విన్ బిల్డింగు. మీకు ఒకరికి, మీ వ్యక్తిగత మీ కమ్యూనిటీకి ఒకటి, మిగతా వాళ్ళందరికీ ఒకటి కట్టమంటే వాళ్ళు చాలా చక్కగా కట్టారు. వాళ్ళందరూ చక్కగా కట్టి అది మున్సిపల్ కార్పొరేషన్ కానీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కానీ ఇటువంటి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అవి వక్ఫ్ బోర్డు ద్వారా కానీ కట్టించే ప్రయత్నం కానీ చేస్తామని కానీ తెలియచేస్తున్నాం. సో ఏదేమున్నా దాతలు ముందుకు రావాలి, ప్రతిదీ ప్రభుత్వం చేయాలని అనుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మనం చేయగలిగిన మనం చేసినప్పుడు ఎంతో ఒక బాధ్యత, ప్రేమ, స్ఫూర్తి, ఒకరిని చూసి ఒకరు. ఇది కానీ మున్సిపల్ కార్పొరేషన్ కట్టాలి, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం కట్టాలి అంటే జరగదు. ఇది ఒక వ్యక్తి కట్టాడు, ఇప్పుడు చూసి ప్రేరేపణ చెంది ఇంకో మనం అందరం ఒక్కొక్కటి చేయొచ్చు, వేరే అన్నీ. సో కాబట్టి నేను అన్ని కమ్యూనిటీస్ చెప్తున్నా, దాతలు చాలామంది ఉన్నారు, మనం పోయి వాళ్ళని స్టిమ్యులేట్ చేయట్లే, వాళ్ళని ప్రేరేపణ చేయట్లే. తప్పకుండా ఇటువంటి చిన్న పనులు సమాజానికి మేలయ్యాయి, పేదవాళ్లకు సహాయం చేసేవి, ఇవన్నీ కానీ సమాజంలో ఉండే పెద్దలు మీరు చేస్తే మిమ్మల్ని చూసి పిల్లలు కానీ నెక్స్ట్ జనరేషన్ ముందుకు వస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అన్ని కమ్యూనిటీసు, నేను ఒక కమ్యూనిటీకి చెప్పట్లే, అన్ని కమ్యూనిటీసు సమాజానికి, పేదలకి ఏమేం మేలు జరగద్దో అవన్నీ మనం ముందుకు వచ్చి చేయాలని తెలియచేస్తూ, మరోసారి ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ, మరి ఈ మసీద్ కమిటీకి ప్రత్యేకంగా చాన్బాషా గారికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.